నిజమని స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలు గగా సుధానాదమి యదే మీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవళించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. లయప్రధాన గీతాలు ఎంపిక చేసుకుని పాడుతున్నారు చిరంజీవులందరూ కూడా. ముందుగా నాదప్రియ పాడబోయే పాట అనంత్ శ్రీరామ్ గారు రచన, ఇళయరాజా సంగీతం, సునిధి చౌహాన్ గారు పాడారు. ఎటో వెళ్ళిపోయింది మనసులో అటు ఇటు చూసుకోదుగా. అటు ఇటు చూసుకోదుగా, వివరము తెలుసుకోదుగా, నిలువల చేరా ప్రాణం నిజముని నమ్మలేదుగా, విడిపడి ఉండలేదుగా, నేను పిలిచేనా రాగానం. ఒకవైపు మంచు తెరలా కరిగేటి ఊసు నీదే, ఒకవైపు మొండి సెగలా కాల్చేటి కబురు నీదే. సెలవో సిలవో కథవో వ్యధవో తుదివో నీవేరా నాపై శరీరం, నీవేరా నాలో సముద్రం సముద్రం సముద్రం. అటు ఇటు చూసుకోదుగా, వివరము తెలుసుకోదుగా, నిలువల చేరా ప్రాణం నిజముని నమ్మలేదుగా, విడిపడి ఉండలేదుగా, నేను పిలిచేనా రాగానం. నీ వలనే ప్రతి క్షణము నిరీక్షణ అయినదో, జీవితమే నిరీక్షణగా తయారై నాతో ఉందో. నీ వలనే ప్రతి క్షణము నిరీక్షణ అయినదో, జీవితమే నిరీక్షణగా తయారై నాతో ఉందో. నేనని నాదని నాకని ఏనాడో నేననుకోనుగా, నీవని నీదని నీకని అనుకున్నాలే పొరపాటుగా. ఓ నిమిషం తనపై గొడుగై, మరి ఓ నిమిషం కుదిపే పిడుగై, నిశివో శిశివో జతవో యతివో చితివో. నీవేరా నాలో సంగీతం, నీవేరా నాలో నిశ్శబ్దం నిశ్శబ్దం నిశ్శబ్దం. అటు అటు చూసుకోదుగా, వివరము తెలుసుకోదుగా, నిలువల చేరా ప్రాణం నిజముని నమ్మలేదుగా, విడిపడి ఉండలేదుగా, నేను పిలిచేనా రాగానం. ఒకవైపు మంచు తెరలా కరిగేటి ఊసు నీదే, ఒకవైపు మొండి సెగలా కాల్చేటి కబురు నీదే. సెలవో సిలవో కథవో వ్యధవో తుదివో నీవే
ఇళయరాజా గారి పాటలు వినడానికి చాలా హాయిగా ఉంటాయి. రాయడం కష్టం, పాడడం కష్టం. మా అందరి కష్టం మీకు అంత హాయిగా వినిపిస్తుంది. అందుకు మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటున్నాం మేము. అంటే ఆ తత్కారం, అన్ని లఘువులు, అన్ని యగణాలు జగణాలతో కూడిన ఆ అద్భుతమైన బాణీకి రాయడం అనేది ఒక రకమైన సవాలే, కానీ అదే సమయంలో అది గొప్ప అదృష్టం కూడా. ఆ అదృష్టం మాకు జీవితంలో దక్కినందుకు చాలా సంతోషం. ఏమాత్రం ఫ్రీడమ్ కూడా ఉండదు. జగనం అంటే జగనమే రాయాలి. జగానా అని ఉంది కనుక, కానీ తాననా అన్న ఒప్పుకోడు వాడు. నా ట్యూన్కి రాస్తారంటే మీరు అదే రాయండి, లేదా ఇబ్బంది అయితే మీరు పాట ఇవ్వండి, నేను ట్యూన్ చేస్తానంటాడు. యూ రైట్ దట్ మ్యాటర్ అకార్డింగ్ టు మై మీటర్ అంటారు, అంతే, ఇంకేం లేదు. మీరు అంటే ఆ తప్పులు పాడుతున్నారా లేదా అని వెతికే సమయం కూడా లేనంత వేగంగా ఉంటుంది ఈ పాట. కానీ నాకున్న పరిమిత జ్ఞానం వరకు మీరు ఈ వేదిక మీద ఉన్న పరిమితుల వరకు కూడా మీరు చాలా బాగా పాడారని అనుకుంటున్నాను. ధన్యవాదాలు. బాగా నచ్చిన లైను చివరిన మీరు తప్పు పాడిన లైన్. ఆఫ్ కోర్స్ ఏం పాడారు తప్పు? మీరు నీవేరా నాపై సమీరంలో నాలో సమీరం అని పాడేశారు చివరిని వచ్చేసరికి. ఇట్స్ ఓకే, అది నాకు చాలా నచ్చిన లైన్ ఇందులో. నీవేరా నాపై సమీరం, నీవేరా నాలో సముద్రం. సమీరం పైన అలా హాయిగా తాకుతూ వెళ్ళేది, సముద్రం చాలా లోతైంది, లోపల చాలా అలలు ఉండేది. ఐ థింక్ ఈ సందర్భంలో అబ్బాయి మీద ఒక అనుమానం కలిగిన సందర్భంలో ఇద్దరు దూరం అయినప్పుడు పాడే పాట లాంటిది అనుకుంటాను ఇది. అందుకనే నిజమును నమ్మలేదుగా, విడిపడి ఉండలేదుగా, నిన్ను పిలిచేనా నా గానం అని. ఒకవైపు మంచు తెరలా కరిగేటి ఊసి నీదే, ఒకవైపు మొండి సెగలా కాల్చేటి కబురు నీదే. ఎంత బాగా రాశారు చూడండి. మీరు చప్పటి కొట్టాలి, ఎందుకంటే అవకాశం దొరికినప్పుడు ఏ మంచి కవి కూడా మంచి మాటలు ఇవ్వడానికి తగ్గడు. ఒక స్థాయికి వచ్చిన తర్వాత కిట్టించేస్తే సరిపోతుంది అనుకునే వాళ్ళు ఉండవచ్చు, కానీ ఇప్పుడున్నటువంటి పిల్లలందరూ కూడా ఒకళ్ళకొకళ్ళు పోటీపడి బాగా చేయాలి అనే తాపత్రయంతో వచ్చింది. నాకు శిష్య అంటే ఏమిటి గురువుగారు? శశివో నిశివో అండి, అది అలా తప్పు పాడారు. అదే కదా నువ్వు పాడింది ఏంటమ్మా? నిశివో శిశివో అని పాడావు. అదే కదా, శిశి అన్న మాట లేదే అని అర్థం. నిశివో శశివో. నిశి అంటే రాత్రి, శశి అంటే చంద్రుడు. ఎందుకు అనుమానం ఎందుకు? చంద్రుడే, చంద్రుడు. మంచి పాట, చక్కగా పాడావు. ఆయన అన్నట్టుగా ఇంత మోడర్న్ సాంగ్స్ ఎంతమంది చేసినా ఇళయరాజా చేసేసరికి దానికి ఒక చిన్న సుఖం, ఒక సమీరం, అది దాంట్లో ఒక మజా, ఏదో హీ డస్ సమ్ లుక్ దిస్ ఈజ్ మీ అన్నట్టుగా ఉంటుంది వాడి పాట వచ్చేసరికి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ అస్ వెరీ గుడ్ జాబ్, నో డౌట్. నువ్వేనా నా నువ్వేనా, ఈ పాటకు ఎక్కడో కనెక్షన్ ఉంది. నువ్వేనా సంపంగి కనులకు నువ్వేనా. గూగుల్ సెర్చ్ లోన భూమి మీద ఎక్కడైనా ఇంత గొప్ప అందగత్తె ఉంటుందా? వెరీ గుడ్, చాలా బాగుంది. నాకు సైట్ కొట్టనోడు, హార్ట్ బీట్ పెరగనోడు ఖచ్చితంగా ఒక్కడైనా ఉంటాడా? ఇలాంటి పాటను ఇంత నిమ్మళంగా ఇంత ముద్దుగా పాడొచ్చు నాకు ఇప్పుడే అర్థమైంది నువ్వు పాడుతుంటే. ఫీల్ గుడ్ కంపోజిషన్, చాలా బాగా పర్ఫార్మ్ చేశాను. ఎంత ప్రొఫెషనల్గా ఉందంటే నువ్వు కొంచెం తక్కువ చేసినా నేను డిసప్పాయింట్ అయ్యే ఎంత ప్రొఫెషనల్గా ఉంది. అది గొడవ. జాదుగాడురా ఈ మాయా మచ్చింద్రా, జంతర్ మంతర్ చేసేడి కేడుగాడురా. ఎనర్జెటిక్ వాయిస్ పర్ఫార్మెన్స్. మైక్ టెస్టింగ్ 1 2 3, తన కథలో 1 4 3, తనకే చెప్పింది ఎవరో చెప్పేసేనా. మనసా మళ్ళీ మళ్ళీ చూసా, గల్లీ గల్లీ చూసా, జరిగింది రమ్మేసా. యు లుక్ టిమిడ్ బట్ యు సింగ్ గుడ్. పాడుతా తీయగా ప్రతి ఆదివారం రాత్రి 9:30 గంటలకు మీ ఈటీవీలో.